ఇక్కడ ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి మనకు కావాల్సింది క్యాప్షన్ కావాలి. అలానే ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. విజిబిలిటీలో పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్. పబ్లిక్ అంటే ఏమిటి అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోని అందరూ చూడొచ్చు. అన్లిస్టెడ్ అంటే ఏంటంటే మనం ఎవరికైతే ఈ యొక్క లింక్ పంపిస్తామో వాళ్ళు మాత్రమే చూడటానికి వీలవుతుంది. ప్రైవేట్ అంటే ఏంటంటే ఓన్లీ ఎవరికైతే మనం చూజ్ చేసుకుంటామో వాళ్ళు మాత్రమే. అలానే ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే షెడ్యూల్ అన్నది దేనికోసం ఉపయోగిస్తామంటే ఇప్పుడు మనం ఉగాది కోసం చేసామనుకోండి, మనం ముందు నుండి ఆ యొక్క వీడియోని మనం రెడీ చేసి ఉంచుకున్నాం. ఆ రోజుకి మనకి అప్లోడ్ చేయడానికి టైం అవ్వకపోవచ్చు. సో మనం ఆ టైంని మనం ఎప్పుడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ అయిన టైంని ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేస్తే కరెక్ట్గా ఆ డేట్ టైం కల్లా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. దానికోసమని షెడ్యూల్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. అలానే యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ని యాడ్ చేయాలి. అంటే మనం ఏ పర్పస్ కోసం అయితే షార్ట్ వీడియోని మనం అప్లోడ్ చేసామో దాని యొక్క యూజెస్ వాటి కోసం మొత్తం మనం రాయాలి. అలానే ఇక్కడ మనం లొకేషన్ మీద చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నాము అనేది లొకేషన్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. రిలేటెడ్ వీడియో అంటే వాటికి సంబంధించిన ఏదైనా వీడియోని మనం ఇవ్వచ్చు. అంటే వాటికి సంబంధించిన ఏదైనా వీడియో మనం చేసి ఉంటే వాటిని మనం ట్యాగ్ చేయొచ్చు. ప్లేలిస్ట్ అంటే ఇప్పుడు నేను ఏదైనా సరే స్టడీ పరంగా చేసేటప్పుడు ఇప్పుడు యాప్టిట్యూడ్లో అయితే పార్ట్స్లా ఉంటాయి కదా, అలాంటివన్నీ మనం ఒక ప్లేలిస్ట్లా క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలానే పెయిడ్ ప్రమోషన్స్ అండ్ బ్రాండ్స్ అంటే ఏదైనా సరే ఈ వీడియో అనేది ప్రమోషన్స్కి సంబంధించినదా, ఒకవేళ వాటి కోసం మనం చేస్తే ఎస్ మీద క్లిక్ చేయాలి. కమ్యూనిటీ చూసుకుంటే కామెంట్స్ అనేది మన ఇష్టం, అది ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా అన్నది ఇక్కడ చేసుకోవచ్చు. అలానే షార్ట్స్ రీమిక్సింగ్ అంటే ఏమిటి అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోని ఆడియోని ఎవరైనా సరే రీమిక్స్ చేసుకోవచ్చు. లేదు మనకు ఓన్లీ ఆడియోనే రీమిక్స్ కావాలి అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు అని మనం అనుకుంటే ఎలా ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ మీద మనం క్లిక్ చేయాలి. అలానే అట్రిబ్యూట్స్లో చూసుకుంటే ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఇది ఓన్లీ ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఇది రియల్గా ఒక మనిషి చేసినదే, అంటే ఏఐ అలా ఏంటి యూజ్ చేయలేదు. ఒకవేళ మనం యూజ్ చేసి ఉంటే ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అలానే ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ ఏంటి అంటే మనం ఏ పర్పస్ కోసమైతే వీడియోస్ చేసామో వాటిని మనం ఇక్కడ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం సెర్చింగ్ ఆప్షన్లో ఒక పర్సన్ వాళ్ళకి కావాల్సిన పర్పస్ని ఎలా క్లిక్ చేస్తారు, ఎలా సెర్చ్ చేస్తారు అన్నదాన్ని మనం ఆలోచించి ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చాక ఇక్కడ మనం అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేయాలి.